ఎల్నినో దృష్ట్యా రానున్న కాలంలో వరి పంట పండించేందుకు అవసరమైన వర్షాలు కురిసే అవకాశం లేదని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో వరి వేసేందుకు ఎదురు చూస్తున్న రైతులందరూ వరి స్థానంలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే విధంగా ప్రోత్సహించాలని వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుండి వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో కొంతమంది రైతులు ఇంకా వర్షాలు వస్తాయన్న ఆశతో వరి వేసుకోవచ్చని ఎదురు చూస్తున్నారని, అయితే భవిష్యత్తులో కూడా వరికి అవసరమయ్యే వర్షాలు కురిసే అవకాశం లేదని, వరి నారు వేసుకున్న రైతులు కూడా తప్పనిసరిగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని, ఆ విధంగా వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు గ్రామానికి వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. వరి స్థానంలో కూరగాయలు, కంది, మినుములు, జొన్న వంటి పంటలు వేసుకోవాలని రైతులకు తెలియజేయాలని చెప్పారు. ఆయా గ్రామాల వారీగా ఇప్పటి వరకు పంటలు వేయని రైతులను గుర్తించి వారి వద్దకు వెళ్లి వివరాలన్నింటినీ తెలియజేసి ఇతర పంటలు వేసుకునేలా చూడాలని, దానివల్ల రైతులకు లాభం కలుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేయాలని ఆదేశించారు. పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్ పై ఆయన విద్యాశాఖ అధికారులు ఏపీఎంలతో మాట్లాడుతూ 17 మండలాలలో పూర్తి స్థాయిలో విద్యార్థుల యూనిఫామ్స్ కు క్లాత్ రావడం జరిగిందని, క్లాత్ వచ్చిన చోట వెంటనే స్టిచ్చింగ్ ను పూర్తి చేయాలని, ఈ నెల 10లోగా విద్యార్థులందరికీ యూనిఫామ్ అందేలా చూడాలని, క్లాత్ వచ్చిన చోట వచ్చినట్లుగా కుట్టించి ఇవ్వడమే కాకుండా పాఠశాలలో ఆల్టరేషన్ కోసం ప్రత్యేకంగా టైలర్లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, డీఈఓ సుశీందర్ రావు, జిల్లా వ్యవసాయాధికారి వినోద్ కుమార్, ఉద్యాన శాఖ అధికారి శేఖర్ అధికారులు ఉన్నారు.